January 1st current affairs. First bit. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇటీవల విడుదల చేసిన కొత్త లోగోలోని అశోక చక్రం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ ట్రూత్, ట్రాన్స్పరెన్సీ అండ్ గుడ్ గవర్నెన్స్. నెక్స్ట్ బిట్. కంటి చూపును క్రమంగా దెబ్బతీసే గ్లకోమా వ్యాధికి భారతదేశంలో మొట్టమొదటి 3D శస్త్రచికిత్స ఎక్కడ నిర్వహించబడింది? అంటే ఆన్సర్ ఆర్మీ హాస్పిటల్, ఢిల్లీలో. నెక్స్ట్ బిట్. దోహా అంటే ఖతర్లో జరిగిన ఫిడే వరల్డ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని సాధించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? అర్జున్ ఇరిగైసి. నెక్స్ట్ బిట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అంటే ఆన్సర్ నాగేష్ కపూర్. నెక్స్ట్ బిట్. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థ ఏది? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ బిట్. జనవరి 2న కరెంట్ అఫైర్. యూరోపియన్ యూనియన్లో చేరిన దాదాపు 20 సంవత్సరాల తర్వాత 2026 జనవరి 1న యూరోను అధికారిక కరెన్సీగా స్వీకరించిన 21వ దేశం ఏది? ఆన్సర్ బల్గేరియా. నెక్స్ట్ బిట్. భారత వైస్ కెప్టెన్ స్మృతి మందాన అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు తీసిన 2వ భారత మహిళ మరియు ప్రపంచవ్యాప్తంగా 4వ మహిళా క్రికెటర్గా నిలిచింది. కాగా మొదటి భారత మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ మిథాలీ రాజ్. నెక్స్ట్ బిట్. ఒరెస్నిక్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన ఇంటర్మీడియట్ రేంజ్ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ బిట్. అమెజోనియన్ ముళ్ళు లేని తేనెటీగలు లేదా స్టింగ్లెస్ తేనెటీగలు ప్రపంచంలోని మొట్టమొదటి చట్టపరమైన హక్కులను పొందిన కీటకాలుగా మారాయి. కాగా ఇవి ఏ దేశానికి చెందినవి? ఆన్సర్ పెరు. నెక్స్ట్ బిట్. ఇటీవల గోవాలోని 3వ జిల్లాగా కుషావతి జిల్లా అధికారికంగా ప్రకటించబడింది. కాగా మొదటి 2 జిల్లాలు ఏవి? ఆన్సర్ దక్షిణ గోవా, ఉత్తర గోవా. నెక్స్ట్ 3వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. జనవరి 1, 2026న డిఆర్డిఓ ఎన్నవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది? ఆన్సర్ 68వ. నెక్స్ట్ బిట్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రవీంద్ర కుమార్ అగర్వాల్. నెక్స్ట్ బిట్. భారతదేశం మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఏ సంవత్సరం నాటికి కార్యకలాపాలకు సిద్ధమవుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఆన్సర్ 2027. నెక్స్ట్ బిట్. 8వ రాష్ట్ర వేతన సంఘాన్ని 8th స్టేట్ పే కమిషన్ ఏర్పాటు చేసిన భారతదేశం మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ బిట్. 29వ నేషనల్ స్పోర్ట్స్ క్లైంబింగ్ ఛాంపియన్షిప్లో అండర్-17 విభాగంలో బంగారు పతకం సాధించిన క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ అమయారా సోస్లా. నెక్స్ట్ 4వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఒడిశా రాష్ట్రం తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆన్సర్ అను గార్గ్. నెక్స్ట్ బిట్. 2026 నుంచి 29 కాలానికి బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పివి సింధు. నెక్స్ట్ బిట్. కోల్ ఇండియా లిమిటెడ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి సాయిరామ్. నెక్స్ట్ బిట్. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ సిఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సలీం అహ్మద్. నెక్స్ట్ బిట్. ప్రస్తుతం భారతదేశ ప్రధాన సమాచార కమిషనర్ సిఐసి ఎవరు? అంటే ఆన్సర్ సి రాజ్ కుమార్ గోయల్. నెక్స్ట్ బిట్. 5వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ సోమెన్ సేన్. నెక్స్ట్ బిట్. ఎరువుల రాయితీలను ఫెర్టిలైజర్ సబ్సిడీస్ ప్రాసెస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ-బిల్ సిస్టమ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ జేపీ నడ్డా. నెక్స్ట్ బిట్. భారతదేశంలో దేశవ్యాప్త వాయిస్ ఓవర్ వైఫై సేవలను ఏ ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ బిఎస్ఎన్ఎల్. నెక్స్ట్ బిట్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ నివేదిక ప్రకారం 2025లో భారతదేశంలో మొత్తం ఎన్ని పులులు మరణించాయి? ఆన్సర్ 166. నెక్స్ట్ బిట్. తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆపరేషన్ మిలాప్ అనమాట. నెక్స్ట్ బిట్.
6వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా భారత మిత్ర బిరుదుతో సత్కరించబడిన ధరంబీర్ గోకుల్ ఏ దేశ ప్రస్తుత అధ్యక్షుడు? ఆన్సర్ మారిషస్. నెక్స్ట్ బిట్. భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఉష్ణమండల రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఆధారిత రెయిన్బో ట్రౌట్ ఆక్వా కల్చర్ ఫామ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ తెలంగాణ రంగారెడ్డిలో అన్నమాట. నెక్స్ట్ బిట్. ఇటీవల విస్ఫోటనం చెందిన మౌంట్ బుర్నీ టెలాంగ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇండోనేషియా. నెక్స్ట్ బిట్. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ మహేష్ శరత్ చంద్ర సోనక్క నానక్ ఏదో. నెక్స్ట్ బిట్. భారత మహిళా హాకీ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఏమో మరి ఆన్సర్ లేదు దానికి. నెక్స్ట్ బిట్. 7వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ డిఐయు, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూలో. నెక్స్ట్ బిట్. రీజనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2026ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? ఆన్సర్ రాజస్థాన్ జైపూర్ అన్నమాట. నెక్స్ట్ బిట్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాలో పోటీ పడనున్న అత్యంత వృద్ధ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ వీనస్ విలియమ్స్. నెక్స్ట్ బిట్. చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారిగా అవతరించిన దేశం ఏది? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ బిట్. సూర్యాస్త్ర లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్ కోసం భారత సైన్యం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఇజ్రాయెల్. నెక్స్ట్ బిట్. స్ట్రాబెర్రీ రంగులో ఉండే అత్యంత అరుదైన చిరుతపులి ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ 8వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ బిట్. భారతదేశం ఏ దేశ భారతీయులు లేదా వ్యాపార నిపుణుల కోసం కొత్త ఈ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వీసాను అంటే EB-4ను ప్రవేశపెట్టింది? అంటే ఆన్సర్ చైనా. నెక్స్ట్ బిట్. భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడనుంది? అంటే ఆన్సర్ హర్యానా. నెక్స్ట్ బిట్. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు 2000 సంవత్సరాల నాటి కుషానుల రాజు వాసుదేవ కాలానికి చెందిన నాణేలు మరియు అలంకార రాళ్లను యునెస్కో జాబితాలో ఉన్న ఏ ప్రదేశం దగ్గర కనుగొన్నారు? ఆన్సర్ తక్షశిల. నెక్స్ట్ బిట్. ఇటీవల విస్ఫోటనం చెందిన పోపోకాటేపెట్లు అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? అంటే ఆన్సర్ మెక్సికోలో. నెక్స్ట్ 9వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. జనవరి 2026లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలోని నిర్లక్ష్యం చేయబడిన అంశాలను హైలైట్ చేస్తూ ఒక పుస్తకం యొక్క 2వ ఎడిషన్ ఆవిష్కరించారు. కాగా ఈ పుస్తకం పేరు ఏమిటి? అంటే ఆన్సర్ హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్. నెక్స్ట్ బిట్. ఇటీవల ఇండియన్ ఆర్మీ ఇజ్రాయెల్తో కలిసి NIBE లిమిటెడ్తో 293 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. అయితే ఈ ఒప్పందం ఏ అధునాతన వ్యవస్థకు సంబంధించినది? అంటే ఆన్సర్ సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ సిస్టమ్. నెక్స్ట్ బిట్. డ్రోన్ టెక్నాలజీ ద్వారా యుద్ధ సామర్థ్యాలను పెంచేందుకు ఇండియన్ ఆర్మీ ఇటీవల ప్రకటించిన ఆధునిక యుద్ధ దళం పేరు ఏమిటి? అంటే ఆన్సర్ భైరవ్. నెక్స్ట్ బిట్. బిమ్స్టెక్ దేశాల కోసం ప్రత్యేక క్యాన్సర్ కేర్ శిక్షణ కార్యక్రమం 2వ దశ ఎక్కడ ప్రారంభమైంది? అంటే ఆన్సర్ విశాఖపట్నం. నెక్స్ట్ బిట్. జనవరి 5, 2026న తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఏ సవరణ బిల్లును ఆమోదించింది? అంటే దీనిలో ఆన్సర్ లేదు. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ 10వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. సబితా భండారీ భారతదేశ ఏ పొరుగు దేశానికి మొదటి మహిళా అటార్నీ జనరల్ అయ్యారు? అంటే ఆన్సర్ నేపాల్. నెక్స్ట్ బిట్. ఎవరి జన్మ శతాబ్ది సందర్భంగా ప్రధాని మోదీ 100 రూపాయల నాణెం విడుదల చేశారు? అంటే ఆన్సర్ భూపెన్ హజారియా. నెక్స్ట్ బిట్. ఇటీవల సర్పంచ్ సంవాద్ నేషనల్ క్వాలిటీ కాన్ఫరెన్స్ ఎవరు ప్రారంభించారు? అంటే ఆన్సర్ CR పాటిల్. నెక్స్ట్ బిట్. భారతదేశంలో
పలాస్ పిల్లికి సంబంధించిన మొదటి ఫోటోగ్రాఫిక్ ఆధారాలు ఎక్కడ లభించాయి అంటే ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ బిట్. ఇటీవల 5వ ప్రపంచ టేక్ సదస్సును ఏ దేశం నిర్వహించింది అంటే ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. పశ్చిమ కనుమల పరిరక్షణకు జీవితాంతం కృషి చేసిన ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ 83 మరణించారు. భారత పర్యావరణ పరిశోధన పరిరక్షణ విధానాలను రూపొందించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. పశ్చిమ కనుమలపై గాడ్గిల్ అద్భుత కృషికి గాను 2024లో ఐక్యరాజ్య సమితి ఆయనకు అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ప్రదానం చేసింది. నెక్స్ట్, తాజ్మహల్లో తెలంగాణ శిలలు అనమాట. అంటే ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ నిర్మాణంలో తెలంగాణలోని దేవరకొండ, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో లభ్యమయ్యే పలువు రాళ్లను వినియోగించినట్లు కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. మొఘల్ వంశీయులు తాజ్మహల్ కట్టడానికి వివిధ దేశాల రత్నాలతో పాటు తెలంగాణకు చెందిన అత్యంత నాణ్యమైన ఈ స్ఫటిక శిలలను కూడా వాడినట్లు ఈ 5 ఏళ్ల సుదీర్ఘ పరిశోధన స్పష్టం చేసింది. నెక్స్ట్ 11వ తారీఖు కరెంట్ అఫైర్ చూద్దాం. ఇటీవల సోమాలిలాండ్ను స్వతంత్ర దేశంగా గుర్తించిన తొలి దేశం ఏది అంటే ఆన్సర్ ఇజ్రాయెల్. నెక్స్ట్ బిట్. భారతదేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ 15 ఆగస్టు 2027న ప్రారంభించనున్నట్లు ఇటీవల ప్రకటించబడింది. కాగా ఆ రైలు ఏ 2 నగరాల మధ్య నడుస్తుంది అంటే ఆన్సర్ ముంబై టు అహ్మదాబాద్. నెక్స్ట్ బిట్. జనవరి 2026లో ప్రాంతీయ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ను ఏ రాష్ట్రం నిర్వహించనుంది అంటే ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ బిట్. జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ మాతా అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు అంటే ఆన్సర్ రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ బిట్. రష్యా, జర్మనీ, వియత్నాం దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్తలు విషపూరితం కాని రెల్లు జాతి పాములను గుర్తించారు అంటే ఆన్సర్ మిజోరాం. నెక్స్ట్, జాతీయ యోజన దినోత్సవం ఏ రోజు అంటే ఆన్సర్ జనవరి 12. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే తిమోతి చలామెట్ అంటే మాల్టీ సుప్రీం అనమాట. నెక్స్ట్ రెండవది, బెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే పాల్ థామస్ ఆండర్సన్, వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే దానికి అనమాట. నెక్స్ట్ బిట్. బెస్ట్ సినిమాటిక్ అండ్ బాక్స్ ఆఫీస్ అచీవ్మెంట్ ఏది అంటే సిన్నర్స్ అనమాట. నెక్స్ట్ బిట్. బెస్ట్ యానిమేటెడ్ మోషన్ పిక్చర్ ఏది అంటే కేపాప్ డెమోన్ హంటర్స్. నెక్స్ట్ బిట్. బెస్ట్ ఫీమేల్ యాక్టర్ ఎవరంటే రోజ్ బిర్నే, ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ హ్యాడ్ కిక్ యూ అనే దానికి అనమాట. నెక్స్ట్ 12వ తారీఖు కరెంట్ అఫైర్ చూద్దాం. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ ఏకే బాలసుబ్రహ్మణ్యం. నెక్స్ట్ బిట్. ఇరు దేశాల మధ్య న్యాయ సహకారం, సామర్థ్యం నిర్మాణం మరియు నాలెడ్జ్ షేరింగ్ను బలోపేతం చేయడం లక్ష్యంగా భారత సుప్రీంకోర్టు యువ న్యాయ నిపుణుల మార్పిడి కోసం ఏ దేశంతో ఇటీవల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే ఆన్సర్ నేపాల్తో. నెక్స్ట్ బిట్. కోల్కతాలో జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ 2026లో ఎవరిని ఓడించడం ద్వారా నిహాల్ సరీన్ ఇండియా విజేతగా నిలిచారు అంటే ఆన్సర్ విశ్వనాథ్ ఆనంద్ను. నెక్స్ట్ బిట్. ఇటీవల జిఐ ట్యాగ్ హోదా పొందిన మరియు రాజస్థాన్లో ప్రధానంగా పండించే అశ్వగంధ రకం ఏది అంటే ఆన్సర్ నాగౌరి అశ్వగంధ. నెక్స్ట్ బిట్. రహదారుల నిర్మాణానికి అవసరమైన బయోబిటూమిన్ వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏది అంటే ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ 13వ తారీఖు కరెంట్ అఫైర్ చూద్దాం. 2026 ప్రారంభంలో ఇండియా బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపట్టింది మరియు 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే 2027 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే ఆన్సర్ చైనా. నెక్స్ట్ బిట్. మహిళలు మరియు గ్రామీణ కళాకారుల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకొని మరియు మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు నిర్వహించే జాతీయ స్థాయి ప్రదర్శన నేషనల్ సరస్
మేళా 2026 ఎక్కడ జరిగింది? అంటే ఆన్సర్ గుంటూరు. నెక్స్ట్ బిట్. ఏఐ, రోబో టెక్నాలజీ మరియు మెషిన్ లెర్నింగ్ వంటి డీప్ టెక్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో భారతదేశం మొట్టమొదటి డీప్ టెక్ స్టార్టప్ పాలసీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ బిట్. గడ్డి భూములు మరియు సవన్నాల ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి యునైటెడ్ నేషన్స్ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ పచ్చిక బయళ్ళు మరియు పశుపోషకుల సంవత్సరంగా ప్రకటించింది? అంటే ఆన్సర్ 2026. నెక్స్ట్ 14వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. జనవరి 2026లో ప్రారంభించబడిన పంకుడి డిజిటల్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? అంటే ఆన్సర్ మహిళా మరియు శిశువు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ బిట్. నివాసితులు నేరుగా కుళాయి ట్యాప్ నుండే సురక్షితంగా నీటిని తాగగలిగే సౌకర్యం కలిగిన భారతదేశపు మొదటి నగరం ఏది? అంటే ఆన్సర్ పూరి. నెక్స్ట్ బిట్. సిరియా ప్రభుత్వం ఇటీవల ఏ గ్రూపుతో జరిగిన ఘర్షణల తర్వాత అలెప్పోలో కాల్పుల విరమణ ప్రకటించింది? అంటే ఆన్సర్ కుర్దిష్ దళాలు. నెక్స్ట్ బిట్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశానికి మద్దతు ప్రకటించిన దక్షిణ అమెరికా దేశం ఏది? అంటే ఆన్సర్ చిలీ. నెక్స్ట్ బిట్. భారత్ మరియు ఆస్ట్రేలియా ఆహ్వానించబడిన G7 ఆర్థిక మంత్రుల సమావేశం ప్రధానంగా ఏ అంశంపై దృష్టిని సారించింది? ఆన్సర్ కీలక ఖనిజాల సరఫరా గొలుసు. నెక్స్ట్ 15వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ISS Crew-2 మిషన్ ముందస్తుగా తిరిగి రావాలని నాసా ఎందుకు నిర్ణయించింది? అంటే అసలు వైద్యపరమైన ఆందోళనల కారణంగా. నెక్స్ట్ బిట్. బాల వివాహ ముక్త భారత్ ప్రచారంలో భాగంగా ఏ సంవత్సరం నాటికి బాల్య వివాహాలను అంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? అంటే ఆన్సర్ 2030 అన్నమాట. నెక్స్ట్ బిట్. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఇటీవల ఏ 2 రాష్ట్రాల మధ్య వన్యప్రాణుల మార్పిడి ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ మధ్యప్రదేశ్ మరియు అస్సాం. నెక్స్ట్ బిట్. DRDO ఇటీవల ఏ ఇంజిన్ యొక్క లాంగ్ డ్యూరేషన్ గ్రౌండ్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేసింది? అంటే ఆన్సర్ స్కామ్జెట్. నెక్స్ట్ బిట్. సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025 పొందిన నళిని జోషి ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ 16వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ బిట్. అగ్ని సరస్సులో వికసించిన కమలం అంటే ద్రౌపది ముర్ము అనే పుస్తక రచయిత ఎవరు? అంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. నెక్స్ట్ బిట్. ఇటీవల ఆరాలం వన్యప్రాణుల అభయారణ్యం పేరు ఆరాలం సీతాకోకచిలుక అభయారణ్యంగా మార్చబడింది. కాగా ఈ అభయారణ్యం ఎక్కడ ఉంది? అంటే ఆన్సర్ కేరళ. నెక్స్ట్ బిట్. లింగ సమానత్వ శాంతి పరిరక్షణకు గాను UN సెక్రటరీ జనరల్ అవార్డు 2025 అందుకున్న భారతీయ ఆర్మీ క్రీడాకారిణి ఎవరు? అంటే ఆన్సర్ మేజర్ స్వాతి శాంతకుమార్. నెక్స్ట్ బిట్. జనవరి 10 నుండి 18 వరకు న్యూఢిల్లీలో జరగనున్న 53వ ఎడిషన్ న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2026లో గౌరవ అతిథి దేశం ఏది? ఆన్సర్ ఖతార్. నెక్స్ట్ బిట్. ఆపరేషన్ హక్ ఐ స్ట్రైక్ పేరుతో అమెరికా ఏ దేశంపై దాడిని నిర్వహించింది? ఆన్సర్ సిరియా. నెక్స్ట్ 17వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ప్రపంచంలోనే అతి భారీ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆన్సర్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్లో అన్నమాట. నెక్స్ట్ బిట్. తోలు ఎగుమతి మండలి చైర్మన్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ రమేష్ కుమార్ జునేజా. నెక్స్ట్ బిట్. GI కౌన్సిల్ ఆరోగ్య బీమా పర్యావరణ వ్యవస్థకు CEOగా ఎవరు నియమింపబడ్డారు? ఆన్సర్ S ప్రకాష్. నెక్స్ట్ బిట్. ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ను ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ బిట్. తెలంగాణ సోషల్ జస్టిస్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ February 4. నెక్స్ట్ బిట్. బాధ్యతాయుత దేశాల అంతర్జాతీయ సూచీలో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 16. ఫస్ట్ ఏమో సింగపూర్ అన్నమాట. నెక్స్ట్ బిట్. 18వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. మహిళా సాధికారతను పెంపొందించడం మరియు ప్రభుత్వంలో మహిళల నేతృత్వంలోని సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడానికి రూపొందించబడిన విమేనియా ఇనిషియేటివ్ ఇటీవల 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
కాగా ఇది ఏ ప్లాట్ఫామ్ లేదా వేదిక ద్వారా అమలు చేయబడింది అంటే ఆన్సర్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనమాట, అంటే జీఈఎం. నెక్స్ట్ బిట్ ఇన్స్పైర్డ్ గ్యాంబిట్ 2026 అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ను జనవరి 8 నుండి 16 వరకు ఏ రెండు దేశాలు నిర్వహించాయి ఆన్సర్ అమెరికా టు పాకిస్తాన్. నెక్స్ట్ బిట్ ఇటీవల ఏర్పాటు అయిన గాజా శాంతి మండలికి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ బిట్ 3.25 లక్షల కోట్ల విలువైన 114 రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి భారతదేశం ఏ దేశంతో ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ 19వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. భారతదేశంలో సౌరశక్తితో నడిచే ఏటీఎం వ్యాన్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి గ్రామీణ బ్యాంక్ ఏది ఆన్సర్ త్రిపుర గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్ బిట్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఏ దేశంలో చిక్కుకున్న 10,000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ స్వదేశ్ను ప్రారంభించింది ఆన్సర్ ఇరాన్. నెక్స్ట్ బిట్ భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ఏసీ అనమాట రైలును జనవరి 17, 2026న పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయితే ఈ రైలు ఏ రెండు ప్రాంతాల మధ్య నడుస్తుంది అంటే ఆన్సర్ హౌరా టు గౌహతి. నెక్స్ట్ బిట్ ఇటీవల ఉగాండా దేశానికి ఎవరు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఆన్సర్ ఏవెరీ మూసవేని. నెక్స్ట్ 20వ తారీఖు కరెంట్ అఫైర్ చూద్దాం. ఇటీవల జపాన్ యొక్క ప్రాచీన సామురాయ్ కత్తిసాము యుద్ధ కళ అయిన కెంజుట్సులోకి అధికారికంగా ప్రవేశం పొందిన భారతీయ వ్యక్తి ఎవరు ఆన్సర్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ బిట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇటీవల పరంశక్తి సూపర్ కంప్యూటింగ్ సదుపాయాన్ని ఎక్కడ ప్రారంభించింది ఆన్సర్ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ బిట్ 2025 నుంచి 26 విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో ఏ జట్టును ఓడించి తొలిసారిగా విదర్భ జట్టు విజేతగా నిలిచింది ఆన్సర్ సౌరాష్ట్ర. నెక్స్ట్ బిట్ భారతదేశంలో కొత్త అమెరికా రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సెర్గియో గోర్. నెక్స్ట్ బిట్ ఇటీవల సముద్ర శాస్త్రవేత్తలు 300 నుండి 400 సంవత్సరాల పురాతన నల్ల పగడాన్ని ఎక్కడ కనుగొన్నారు ఆన్సర్ న్యూజిలాండ్. నెక్స్ట్ 21వ తారీఖు కరెంట్ అఫైర్ చూద్దాం. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన నాగౌరి అశ్వగంధ్ అనే ఉత్పత్తి ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ బిట్ భారత ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యం ఎన్నికల నిర్వహణపై జనవరి 21, 22, 23 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ బిట్ ఇటీవల మధ్యప్రదేశ్లోని ఏ టైగర్ రిజర్వ్ పేరును డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్తగా పెట్టారు అంటే ఆన్సర్ రతపాని. నెక్స్ట్ బిట్ భారతదేశంలో దృష్టి లోపం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా మొదటి రాష్ట్ర స్థాయి బ్రెయిలీ లైబ్రరీ 2026 జనవరి 4న ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ లక్నో ఉత్తరప్రదేశ్లో అనమాట. నెక్స్ట్ బిట్ భారతదేశం ఇటలీ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేసిన ఎవరికి ఇటలీ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇటలీ లభించింది ఆన్సర్ శ్రీనివాస్ డెంపో. నెక్స్ట్ 22వ తారీఖు కరెంట్ అఫైర్ చూద్దాం. ఆస్ట్రేలియాకు చెందిన న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం పొందిన భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ నళిని జోషి. నెక్స్ట్ బిట్ ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఎవరు ఆన్సర్ ఫ్రెడరిక్ మెర్చ్. నెక్స్ట్ బిట్ 18వ శతాబ్దపు యోగి ఆధ్యాత్మిక గురువు నీలకంఠవర్ణి 42 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రతిష్ఠించారు ఆన్సర్ దక్షిణాఫ్రికా. నెక్స్ట్ బిట్ భారత్ ఏ దేశం మధ్య పోస్టల్ ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి ఒప్పందం జరిగింది ఆన్సర్ జర్మనీ. నెక్స్ట్ బిట్ ప్రపంచంలోని అతిపెద్ద దాదాపు పూర్తిగా విద్యుదీకరించిన రైల్వే నెట్వర్క్ ఉన్న దేశం ఏది ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ 23వ తారీఖు కరెంట్ అఫైర్ చూద్దాం. 2026 భారత గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే పరేడ్ యొక్క ప్రధాన థీమ్ ఏమిటి ఆన్సర్ 150 years ఆఫ్ వందే మాతరం. నెక్స్ట్ బిట్
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఫార్మాస్యూటికల్ ఎగుమతులకు ప్రధాన వృద్ధి మార్కెట్లుగా నిలిచిన 2 దేశాలు ఏవి? అంటే ఆన్సర్ బ్రెజిల్ మరియు నైజీరియా. నెక్స్ట్ బిట్. ఇండియా స్కిల్స్ 2025-26 ఈశాన్య ప్రాంతీయ పోటీలు నార్త్ ఈస్ట్ రీజనల్ కాంపిటీషన్ ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? అంటే ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ బిట్. ఇటీవల కొబ్బరి తోటలను తీవ్రంగా దెబ్బతీస్తున్న రూట్ వెల్ట్ డిసీజ్ దేని వల్ల వస్తుంది? ఆన్సర్ బ్యాక్టీరియా. నెక్స్ట్ బిట్. ఇటీవల వార్తల్లో నిలిచిన అసోలా బాట్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏ కొండల ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆరావళి కొండలు. నెక్స్ట్ 24వ తారీఖు కరెంట్ అఫైర్ చూద్దాం. జనవరి 17 నుంచి 19, 2026 తేదీలలో భారతదేశం, శ్రీలంక మరియు మాల్దీవులు సంయుక్తంగా నిర్వహించిన 17వ త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ విన్యాసం పేరు ఏమిటి? ఆన్సర్ దోస్తీ 17 అన్నమాట. నెక్స్ట్ బిట్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు వ్యయం ఎంత? ఆన్సర్ 6,950 కోట్లు. నెక్స్ట్ బిట్. ప్రతి ఇంటిని మరియు ప్రతి వ్యవసాయ పంపును సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ మోడల్ విలేజ్ ప్రోగ్రాం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ బిట్. ఏఎం గ్రీన్ సంస్థ $10 బిలియన్ పెట్టుబడితో భారతదేశంలో మొట్టమొదటి మరియు ప్రపంచంలోని అతిపెద్ద గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 25వ తారీఖు కరెంట్ అఫైర్ చూద్దాం. ఇటీవల భారత ఉపరాష్ట్రపతి విడుదల చేసిన చాలీస్ ఆఫ్ అంబ్రోసియా రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సురేంద్ర కుమార్ పచౌరి. నెక్స్ట్ బిట్. ఇండియా ఫోంటే బిజోయి అనే మైక్రోస్కోపిక్ క్రస్టేసియన్ యొక్క కొత్త జాతిని ఇటీవల పరిశోధకులు ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ లక్షద్వీప్. నెక్స్ట్ బిట్. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఏ సిద్దికి ఇటీవల మరణించారు. కాగా ఆయన వ్యవసాయ శాస్త్రానికి చెందిన విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం 2011లో ఏ అవార్డును ప్రదానం చేసింది? ఆన్సర్ పద్మశ్రీ. నెక్స్ట్ బిట్. మత్స్య మరియు జలచరాల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఇజ్రాయెల్. నెక్స్ట్ బిట్. యెమెన్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ షాయా మొహ్సిన్ మహమ్మద్ అల్ జిందాని. నెక్స్ట్ 26వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క 6వ ఎడిషన్ లడఖ్ మరియు గుల్మార్గ్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరగనుంది. కాగా 6వ ఎడిషన్ యొక్క అధికారిక మస్కట్ పేరు ఏమిటి? ఆన్సర్ షీన్ ఈ షి పాన్ మంచు చిరుత అన్నమాట. నెక్స్ట్ బిట్. సుస్థిర సస్టైనబుల్ వ్యవసాయం మరియు ఆహార భద్రతా థీమ్ కింద ఇటీవల బ్రిక్స్ నెట్వర్క్ విశ్వవిద్యాలయంలో చేరిన ఏకైక భారతీయ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లుధియానా. నెక్స్ట్ బిట్. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 67,800 సంవత్సరాల గుహ చిత్రకళ కేవ్ పెయింటింగ్స్ను శాస్త్రవేత్తలు ఇటీవల ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ ఇండోనేషియా. నెక్స్ట్ బిట్. 2026 జనవరి 26న జరిగే భారత 77వ గణతంత్ర దినోత్సవం పరేడ్లో పురుషులతో కూడిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కవాతు బృందానికి నాయకత్వం వహించనున్న మొదటి మహిళా సిఆర్పిఎఫ్ కమాండర్ ఎవరు? అంటే ఆన్సర్ సిమ్రాన్ బాలా. నెక్స్ట్ 27వ తారీఖు కరెంట్ అఫైర్ చూద్దాం. జార్జియాకు భారతదేశ కొత్త రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అమిత్ కుమార్ మిశ్రా. నెక్స్ట్ బిట్. ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద 2వ దేశవ్యాప్త డాల్ఫిన్ సర్వే జనవరి 2026లో ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బిజ్నూర్ ఉత్తరప్రదేశ్లో అన్నమాట. నెక్స్ట్ బిట్. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం 2026కు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షేల్కే అన్నమాట. నెక్స్ట్ బిట్. చారల పులి సీతాకోకచిలుకను ఏ కేంద్రపాలిత ప్రాంతం
రాష్ట్ర సీతాకోకచిలుకగా ప్రకటించింది? అంటే ఆన్సర్ చండీగఢ్. నెక్స్ట్ బిట్. గ్లోబల్ వాటర్ బ్యాంక్రప్ట్సీ 2026 ప్రపంచ నీటి సంక్షోభం రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ యుఎన్ యూనివర్సిటీ. నెక్స్ట్ 28వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026 NRIలో సింగపూర్, స్విట్జర్లాండ్ తొలి 2 స్థానాల్లో నిలువగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 16వ స్థానం. నెక్స్ట్ బిట్. జనవరి 2026లో MSME మంత్రిత్వ శాఖ హిమాచల్ ప్రదేశ్లోని ఏ జిల్లాలో 2 కొత్త MSME టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది? అంటే ఆన్సర్ గునా అంటే పండోగా ప్రాంతం అనమాట, మరియు సౌలాన్ పర్వాను ప్రాంతం. నెక్స్ట్ బిట్. అన్ని పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తులపై సంపూర్ణ నిషేధం విధించిన రాష్ట్రం ఏది? అంటే ఆన్సర్ ఒడిషా. నెక్స్ట్ బిట్. ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆటోమేటిక్ మీడియం క్యాలిబర్ మందు గుండు సామగ్రి తయారీ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? అంటే ఆన్సర్ నాగ్పూర్. నెక్స్ట్ బిట్. వీధి కుక్కల జనాభా నియంత్రించడానికి కుక్కల అభయారణ్యాన్ని ఎక్కడ ప్రారంభించారు? అంటే ఆన్సర్ లూథియానా. నెక్స్ట్ 29వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. 400 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మ్యాచ్ విజయాలు సాధించిన తొలి టెన్నిస్ ప్లేయర్ ఎవరు? అంటే ఆన్సర్ నోవాక్ జోకోవిచ్, సెర్బియా అనమాట. నెక్స్ట్ బిట్. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యోమగామి శుభాంశు శుక్లాకు ఏ పురస్కారాన్ని ప్రదానం చేసింది? అంటే ఆన్సర్ అశోక చక్ర. నెక్స్ట్ బిట్. ప్రముఖ జర్నలిస్ట్, రచయిత మార్క్ టుల్లీ ఇటీవల మరణించారు. కాగా భారత ప్రభుత్వం ఆయనను ఏ అవార్డుతో సత్కరించింది? అంటే ఆన్సర్ పద్మశ్రీ మరియు పద్మవిభూషణ్. నెక్స్ట్ బిట్. శాసనసభల పనితీరును అంచనా వేయడానికి 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏ ఇనిషియేటివ్ ప్రకటించారు? అంటే ఆన్సర్ నేషనల్ లెజిస్లేటివ్ ఇండెక్స్. నెక్స్ట్ 30వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ప్రాస్పరస్ ఫార్మర్స్ ప్రాస్పరస్ స్టేట్ అనే థీమ్ కింద సహజ వ్యవసాయం, వైవిధ్యీకరణ, డిజిటల్ సేవల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారిస్తూ 2026 సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరంగా ఏ రాష్ట్రం ప్రకటించింది? అంటే ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ బిట్. కీలకమైన భూగర్భ శిలీంధ్ర నెట్వర్క్ మరియు వాటి పర్యావరణ ప్రాముఖ్యతపై పరిశోధనకు గాను 2026 టైలర్ పర్యావరణ పురస్కారం ఎవరు గెలుచుకున్నారు? అంటే ఆన్సర్ టోబీ కైరస్, KIERS కేర్స్. నెక్స్ట్ బిట్. లైట్నింగ్ కిడ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ బిట్. ఇటీవల ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ IPOLలో చేరిన 4వ యూరోపియన్ దేశం ఏది? అంటే ఆన్సర్ స్పెయిన్. నెక్స్ట్ బిట్. MAIA 200 అనే కస్టమ్ బిల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ను ఏ సంస్థ ఆవిష్కరించింది? అంటే ఆన్సర్ మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ 31వ తారీఖు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇటీవల భారతదేశం ఏ సంస్థతో లేదా దేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTAపై సంతకం చేసింది? అంటే ఆన్సర్ యూరోపియన్ యూనియన్ EUతో. నెక్స్ట్ బిట్. ఇటీవల న్యూజిలాండ్కు చెందిన మావోరీ గిరిజన తెల్లవారు తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో జరిగే ప్రపంచంలోని మరియు ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన సారలక్క జాతరను సందర్శించి వారి సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. కాగా ఈ నృత్యం పేరు ఏమిటి? అంటే ఆన్సర్ హాకా. నెక్స్ట్ బిట్. ఇటీవల కుష్టి వ్యాధిని నోటిఫైబుల్ వ్యాధిగా గుర్తించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ బిట్. 77వ గణతంత్ర దినోత్సవం కవాతులో ఏ రాష్ట్ర శకటం 100% డిజిటల్ అక్షరాస్యత మరియు గ్రీన్ మొబిలిటీని ప్రదర్శించింది? అంటే ఆన్సర్ మిజోరాం. నెక్స్ట్ బిట్. ఇటీవల మరణించిన డాక్టర్ విలియం ఫోగ్ ఏ వ్యాధి నిర్మూలన కార్యక్రమ సారథిగా వ్యవహరించారు? ఆన్సర్ మసూచి. నెక్స్ట్ బిట్. ఇటీవల రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించిన ఆకాష్ మిజైల్ ప్రస్థానం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ చంద్రమౌళి అండ్
కృష్ణమూర్తి.